టుడేస్ రెసిపీ ఈస్ ఫిష్ ఫ్రై కోసం ఫిష్ నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. లెమన్ సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టండి. ఆనియన్, మిర్చి, కొరియాండర్ కట్ చేసి పెట్టండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక జీరా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీరా యాడ్ చేశాక నెక్స్ట్ ఆనియన్, మిర్చి కూడా యాడ్ చేయండి. ఆనియన్, మిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ లోపల క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్లోకి రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం మెంతిపిండి, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయింది. ఈ లోపల ఫిష్కి ఈ మసాలా మొత్తం కలిపేయాలి. బాగా కలపండి. కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ ఫ్రై అయిపోయింది. అందులోకి కొంచెం పసుపు యాడ్ చేయండి. తర్వాత ఈ మిక్స్ చేసుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేయండి. 1 by 1 యాడ్ చేయండి. అన్ని పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes రెస్ట్ ఇవ్వండి. 2 minutes వదిలేసాక తర్వాత మిక్స్ చేయొచ్చు. టర్న్ చేసుకుంటే ఇంకో సైడ్ కూడా ఫ్రై అవుతుంది. కొంచెం ఫ్రై అయిపోయింది వన్ సైడ్. కొంచెం నెక్స్ట్ సైడ్కి టర్న్ చేయండి. స్లోగా చేయండి, లేకపోతే పీసెస్ విరిగిపోతాయి. టర్న్ చేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి 10 minutes కుక్ అవ్వనియండి. 10 minutes తర్వాత అగైన్ పీసెస్ టర్న్ చేయండి. అగైన్ ఒక 5 minutes రెస్ట్ చేయండి, వదిలేయండి. 5 minutes తర్వాత ఇంకో సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది, కుక్ అవుతుంది. సో తర్వాత కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకుంటే కొరియాండర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 5 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు అగైన్ ఒక 5 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ.